ప్రతి ఉదయం మన పూర్వీకులు మన కోసం ఒక కొత్త రహస్యం తెరుస్తుంది. మన పూర్వీకులు ఎందుకు 108 సార్లు నమస్కరించేవారు తెలుసా? ఎందుకంటే ఆ 108 ఆహారాల్లోనే 108 రకాల ఔషధాలు దాగి ఉండేవి. ఆధునిక జీవితంలో అన్నీ 108 తినడం కష్టమే. కాని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్న 15 ఆహారాలు మీ జీవితాన్నే మార్చే శక్తి కలిగి ఉన్నాయి. ఈ 5 నిమిషాల్లో ఈ 15 సూపర్ హీరోలను గుర్తించి మీ దైనందిన ఆహారంలో వాటికి స్థానమివ్వడం నేర్చుకుందాం. మొదటి సూపర్ హీరో గుమ్మడికాయ. దీన్ని సాధారణ కూరగాయ అని అనుకోకండి. దీనిలోని బీటా కెరటీన్ కంటి దృష్టిని ఇనుముగా బలపరుస్తుంది. రాత్రి చూడలేని సమస్య ఉంటే గుమ్మడికాయను మీ డైట్లో రోజూ చేర్చండి. దీని ఆరెంజ్ రంగే దాని శక్తికి నిదర్శనం. రెండవది చామదుంప. సాధారణ ఆలు కాదిది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, కానీ పోషకాల శాతం ఎక్కువ. డయాబెటిక్ పేషెంట్స్కు సేఫ్ స్వీట్. ఎండబెట్టిన చామదుంపలు విటమిన్ డితో నిండి ఉంటాయి. ఇది సూర్యరశ్మి తర్వాత విటమిన్ డి యొక్క ఉత్తమ మూలం. మూడవది కొర్రకాయ. ఇది కేవలం సాంబారంశం కాదు. దీని ఆకులు, కాయ, వేరు అన్నీ వేర్వేరు ఔషధ శక్తులు కలిగి ఉన్నాయి. కాల్షియం మరియు ఇనుము కలయిక ఎముకల సాంద్రతను పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు, పెరుగుతున్న పిల్లలు తప్పకుండా తినాల్సిన ఆహారం. నాలుగవది తోటకూర. దీన్ని పాలకూరకు సాటిరాస్తారు, కానీ నిజానికి ఇది పాలకూర కంటే 3 రెట్లు ఎక్కువ ఇనుము కలిగి ఉంటుంది. ఎనీమియా ఉన్నవారికి దేవుడిచ్చిన వరం. రక్తం, ఎర్ర రక్త కణాలను పెంచి శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. ఐదవది బెండకాయ. దీనిలోని జిగురు పదార్థం మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ అదే దాని మ్యాజిక్. ఈ మ్యూసిలేజ్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రాత్రి బెండకాయ నీళ్లు తాగినా, కచ్చా బెండకాయ తిన్నా డయాబెటిస్ నియంత్రణలో అద్భుతాలు చూడవచ్చు. ఆరవది సజ్జ. మన పూర్వీకుల బుద్ధిమంతులైన ఎంపిక. రైస్ మరియు వీట్ కంటే తక్కువ కార్బ్స్, ఎక్కువ ప్రోటీన్ మరియు ఫైబర్. గ్లూటిన్ ఫ్రీ కాబట్టి సెలియాక్ రోగులకు సురక్షితం. మధుమేహ రోగులు, బరువు తగ్గాలనుకునేవారికి పర్ఫెక్ట్ ఆప్షన్. ఏడవది నువ్వులు. చిన్నవిగా ఉండి పెద్దగా పనిచేస్తాయి. 1 చెంచా నువ్వులలో ఉండే కాల్షియం 1 గ్లాసు పాలలో ఉండే కాల్షియంతో సమానం. ఎముకలు బలంగా ఉండాలన్నా, ఆస్టియోపోరోసిస్ నుండి రక్షణ కావాలన్నా రోజూ నువ్వులు తినడం అద్దలించండి. ఎనిమిదవది బాదం. మెదడు ఆకారంలో ఉండే ఈ నట్టు మెదడుకే సబ్సిడీ ఇస్తుంది. విటమిన్ ఇ అనేది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మెదడు సెల్స్ను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది. రోజూ 4-5 బాదం పప్పులు నానబెట్టి తినడం మెమరీ పవర్ను మెరుగుపరుస్తుంది. తొమ్మిదవది పెసరపప్పు. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది దేవదూత. సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్, అనారోగ్యం నుండి కోలుకునేవారికి మొదటి ఆహారం. పెసరపప్పు మొలకెత్తించి తింటే దాని పోషక విలువ 1000% పెరుగుతుందని మీకు తెలుసా? 10వది జామపండు. దీన్ని పేదవాడే యాపిల్ అంటారు. ఒక్క జామపండులో 4 సంచర ఆరెంజ్ జ్యూస్లో ఉండే విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యం, కొలాజెన్ ఉత్పత్తి అన్నింటికీ ఇది సూపర్ ఫుడ్. తోకతో కూడా తినండి, అది మరింత ఆరోగ్యకరం. ఇంకా ఇలాంటి మంచిగా ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.